అందరికి నమస్తే, ఎట్లున్నారు? అంత నింబలమేనా? నేనైతే ఎక్దమ్ కిరాకున్నా. రైట్, మరి ముందు వీడియో చూసే ముందు ఈ ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, మరిగా పండుగ వచ్చేసింది. ఏం పండుగ? గణపతుల పండుగ. గణపతుల పండుగ అనగానే ఇక ముందుగా గుర్తుకొచ్చేటువంటి పేరు ఏదైనా ఉంది అంటే ఖైరతాబాద్ పెద్ద వినాయకుడు. ఎందుకంటే మస్తు హైట్ ఉంటుంది కదా. తర్వాత ఇంకొక పేరు గుర్తొస్తుంది అంటే వరల్డ్ ఫేమస్ అన్నమాట. యావత్ ప్రపంచంలోనే నెంబర్ 1 పేరు కాల్చినటువంటి వినాయకుడు మన బాలాపూర్ వినాయకుడు. కానీ లడ్డు అనగానే గుర్తుకొచ్చేది పేరు ఏంటంటే బాలాపూర్ వినాయకుడే. 1994 నుంచి మొదలయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు యావత్ ప్రపంచంలోనే జబర్దస్త్ పేరు తెచ్చుకున్న వినాయకుడు ఏదైనా ఉన్నాడంటే మన బాలాపూర్ గణపతి. మన బాలాపూర్ గణపతి ఈ సంవత్సరం ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, తాప జబర్దస్త్ ఎట్లయితే చేస్తున్నారు కదా. సో మనతో పాటు మరి బాలాపూర్ వినాయకునికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడు ఎవరైనా పెద్ద మనిషి ఉండాలి కదా. మరి ఆ పెద్ద మనిషి దగ్గరికి ఎలా అయితే వచ్చినా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నావే? అంత బాగా అన్న. ఏంది మరి ఎక్దమ్ స్లిమ్ అయినా చేసి మన షూటింగ్ చేస్తున్నావా హీరో లెక్క? ఇలాగ నేను కూడా స్లిమ్ అయినా. నా లెక్కనే అన్న. నేనేం స్లిమ్ అయితే కాలని ఎప్పుడున్నట్టే ఉన్నా కదా. నేను 2 సంవత్సరాల క్రితం ఫోటోలు చూసుకొని తెలుస్తుంది. 2 సంవత్సరాల క్రితం ఫోటోలు చూసుకుంటే కనిపిస్తుంది అంటావు. అన్న చెప్పిన ముచ్చట అయితే 100% నిజమే. ఎందుకంటే గప్పట్లో నా గురించి నేను పట్టించుకోలేదు. ఏమున్నా తిన్నామా ఉన్నామా జర కవరేజ్ చేసినా మాట్లాడినా కానీ ఇప్పుడున్న కాలంతో పాటు మనం కూడా ముందుకు సాగాలి. బట్ ఆరోగ్యం వైపు టర్న్ అయిపోయి కొంచెం వెయిట్ లాస్ చేసిన పండుగ దగ్గరకు వచ్చింది. ఇక గణేశుడు అనగానే గుర్తుకొచ్చే పేరు కళ్యాణ్ నిరంజన్ రెడ్డి. ఎందుకంటే 24x7 పండుగ వచ్చిందంటే చాలు ఖతం. ఇక ప్రతి దానికి అన్నకు ఫోన్లో అయితే నిజంగా నిద్రపోతాడో పోడో అడుచుకుంటా. మరి ఈసారి ఏమేమి చేస్తుండు, ఎట్టెట్లా చేస్తుండు, కార్యాచరణ మొత్తం ఏముంది అన్న చెప్పాలి. మళ్ళీ ఏంది మరి పండుగ అసలు స్టార్ట్ కాకముందుకి అప్పటికే ఇదంతా ఏదో వర్క్ స్టార్ట్ చేశారు. ఏం చేస్తారు మరి? అంటే ఇక్కడ షెడ్ ఈ సంవత్సరం షెడ్ హైట్ పెంచడం జరిగింది. అదే విధంగా ఇక్కడ అంటే సీసీ రోడ్ లెవెల్ లేదు కాబట్టి చౌకీలు కూర్చోడానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ ఒక లెవెల్ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది కాబట్టి లాస్ట్ ఇయర్ సుమారు 8 లక్షల మంది ఒక వినాయకుని దర్శించుకోవడం జరిగింది. భక్తులను ఉద్దేశించి అంటే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ సంవత్సరం అన్ని ఏర్పాట్లు కూడా పోయిన తాపటికంటే వినాయకుని చెట్టు పైకి తీసుకురా. అవును, ఈ సంవత్సరం పోయిన తాప జర ఒక 15 నుంచి 20 ఫీట్లు ఉండి ఈసారి 30 చేసినట్టు కొడుతుంది. ఇది 37 హైట్ ఉంది. ఇక్కడ బెడ్త్ కూడా పెంచడం జరిగింది. ఇక్కడ వరకు ఉండే ఇక్కడ పెంచడం జరిగింది. అటు సైడ్ కూడా కొద్దిగా షెడ్ కూడా పెంచడం జరిగింది, ఎక్స్టెండ్ చేస్తారు. మరి ఇది ఏదైతుందో గతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ వరకు చిన్నగా ఉంటుండే లడ్డు పైసలు ఏదైతే వచ్చినాయో దాంతో జాగా ఉన్నారని తెలిసింది. మరి పోయినసారి రోడ్ అయితే జబర్దస్త్ చేసారు. మళ్ళీ ఇప్పుడు ఈ తాప ఎందుకు మళ్ళీ ఇట్లా డౌన్ చేయాల్సిన అవసరం వచ్చింది? చౌకీలు వేస్తే అప్ అండ్ డౌన్ కాబట్టి వచ్చిన భక్తులకి ఎక్కువ మంది అయినప్పుడు ఆ చౌకీలు పడిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని దృష్ట్యా చెప్పడం జరిగింది. దానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఉన్న లెవెల్ గా ఒకటే లెవెల్ గా చౌకీలు ఉండడం విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఏదేమైనా కూడా భక్తులకు అన్ని సౌకర్యాలు మంచిగా ఏర్పాటు చేయాలి కాబట్టి రోడ్డుకు తగ్గట్టు ఫ్రేమ్ మొత్తం సెట్ చేస్తారు. అంతే. మళ్ళీ ఈ సంవత్సరము సెట్ ఇంతకి ఏం సెట్ అయ్యబోతున్నారు? ఈ సంవత్సరం స్వర్ణగిరి టెంపుల్ యొక్క నమూనాను ఇక్కడ వేయడం జరుగుతుంది. స్వర్ణగిరి లాస్ట్ ఇయర్ మనం రామ మందిర ఆలయం వేయడం జరిగింది నమూనా. ప్రతి సంవత్సరం ఒక ఆలయాన్ని నమూనాను వేయడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం స్వర్ణగిరి ఒక టెంపుల్ నమూనాను వేయాలని నిర్ణయించుకోవాలి. స్వర్ణగిరి పేరు విన్నారు కదా. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ చూసినట్టు గుడి జబర్దస్త్ ఉంటుంది. అవును, స్వర్ణగిరి అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా టెంపుల్. అంత పెద్ద సెట్ ఇక్కడ సెట్ అవుతుందా? మరి ఉన్న దాన్ని బట్టి మన ప్లేస్ ని బట్టి దాన్ని ఒక అడ్జస్ట్ చేసి దాని ఒక నమూనాను అంటే మనం ఎకరాలలో ఉన్నాం. ఇక్కడ ఉన్నది మనకు 1000 యాడ్స్ లో. దాన్ని బట్టి మనం ఉన్న దీనిలో స్వర్ణగిరి టెంపుల్ యొక్క నమూనాని ఇక్కడ వేయడం జరిగింది. అయితే నిన్న కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు కదా. ఏదైతే వీడియోస్ రిలీజ్ చేశారో అక్కడ చూస్తుంటే ఏదో పెద్ద పెద్ద విగ్రహాలు కనిపిస్తున్నాయి. అలాంటి విగ్రహాలు ఇక్కడికి వస్తాయి మరి? కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎంట్రెన్స్ లో హనుమంతుడు ఉన్నాడు స్వర్ణగిరిలో. అక్కడ మెయిన్ ఎంట్రెన్స్ లో హనుమంతుడు గానీ ఇప్పుడు పద్మనాభ స్వామి టెంపుల్ అంటే ఇప్పుడు వాటర్ లో పద్మనాభ స్వామి ఉంటాడు కదా. ఆ విధంగా ఇక్కడ ఉన్న ఏరియాలో అడ్జస్ట్ చేసి ఆ విధంగా ఉండే విధంగా చూస్తున్నాం. స్వర్ణగిరిలో ఏ టైప్ ఉండో మధ్యలో నీళ్లు కూడా వస్తాయి. నీళ్లు వాటర్ కూడా ఓయమ్మో. అయితే స్వర్ణగిరి
దగ్గరికి ఏం పోను పోదాం అనుకున్న రేపన్న ఎల్లుండన్న చూసేద్దాం అనుకున్నా కానీ ఇక మంచి సెట్ ఈయనే వస్తుంది కాబట్టి ఈయనే చూసుకుందాం. ప్రతిసారి సెట్టింగ్ వేస్తుంటారు కదా, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్స్ కి ఇస్తారా, సంవత్సరం ఏమైనా చేంజ్ చేస్తారా? మనకు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ సుధాకర్ రెడ్డి డెకరేషన్ చేస్తున్నాడు. అతనే ఈ సంవత్సరం కూడా సుధాకర్ రెడ్డి చేయడం జరిగింది. సుధాకర్ రెడ్డి అంటే మోస్ట్ పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్. పర్ఫెక్ట్. మరి ఈ వినాయకునికి సంబంధించి చాలా ఇప్పుడు ఏదైనా భజన కావచ్చు, మరి ఆర్గనైజింగ్ డెకరేషన్స్ కావచ్చు, ఇవన్నీ అడ్వాన్స్ గా అంటే ఫస్ట్ ఉన్న వాళ్ళకే ఇస్తారా, లేదా ఎవరు తక్కువ చేస్తే అట్లా వాళ్ళకి ఏమని ఇస్తారా? లేదండి, ఇప్పుడు మనకు ఫస్ట్ వినాయకుడు నుంచి స్టార్ట్ చేస్తే వినాయకుడు మనం గత కొన్ని సంవత్సరాలు లక్ష్మీనారాయణకి ఇస్తున్నాం. లక్ష్మీనారాయణ మనకు అక్కడ మంచి చేస్తారు కాబట్టి అక్కడ ఇస్తున్నాం. సుధాకర్ రెడ్డి ఎవ్రీ ఇయర్ 15 years నుంచి సుధాకర్ రెడ్డి చేస్తున్నాం. ఆయన మనకు మంచి చేస్తుంది కాబట్టి ఆయనకే చేస్తాం. అంటే నాణ్యత ఆయన ఇప్పుడు వచ్చే భక్తులు కూడా ప్రతి సంవత్సరం ఎందుకు పెడతారు, ఇక్కడ ఉన్న విగ్రహానికి బట్టి, ఇక్కడ ఉన్న సెట్టింగ్ బట్టి ఇక్కడ పబ్లిక్ భక్తులు కూడా రావడం జరుగుతుంది. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మేము కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వినాయకుడిని స్థాపించినప్పటి నుంచి చివరి వరకు ప్రతిరోజు ప్రసాదం బాగా చేస్తుంటారు కదా, మరి ఎన్ని కిలోల వరకు మీరు వండే అవకాశాలు ఉన్నాయి వచ్చేటువంటి భక్తులకి? హాలిడేని బట్టి సండే సాటర్డే ఇప్పుడు హాలిడేని బట్టి కూడా పెంచాల్సి వస్తుంది. డైలీ 1.5-2 క్వింటాల్ వరకు వేస్తాం. హాలిడే ఉన్న రోజు ఇంకా ఎక్కువ వేస్తాం. అంటే మన డోనర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు వేస్తుంటారు. మన వాళ్ళ కంబైన్డ్ గా మేము ఇక్కడ కిచెన్ వర్క్ అనేది నడుస్తూనే ఉంటుంది, ప్రసాదంగా ఉంటుంది. ఈ సంవత్సరం లడ్డూకి సంబంధించి ఏదైతే 1994లో స్టార్ట్ అయినటువంటి లడ్డు గత సంవత్సరం కొలన్ శంకర్ రెడ్డి గారు తీసుకున్నారండి. ఎంత తీసుకున్నారు? ఇంతకు 30 లక్షల 1,000 తీసుకోవడం. 30 లక్షల రూపాయల 1,000. మరి ఈ సంవత్సరం ఏమన్నా ఇంకా పేర్లు ఏమన్నా నమోదైనాయా, లేక వినాయకుని పెట్టిన తర్వాతనే అలా నేమ్స్ ఏమన్నా తీసుకున్నాను? కొన్ని సంవత్సరాలు లడ్డు కావాలన్న చాలా మంది ఉన్నారండి. ఇంకా వాళ్ళు లైన్ లోనే ఉన్నారు. ఇంకా లైన్ లోనే ఉన్నారు. కొత్త వచ్చిన వాళ్ళు యాడ్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి చూస్తే ఇంకో 3-4 నాకు కావాలని ఇంకా కంపల్సరీ మస్ట్ లోనే ఉన్నారు వాళ్ళు. ఇంకా ఈ ఇయర్ ఇంకా మరి ఇంకా ఇంతమంది వస్తారో చూడాలి. అంటే ఇప్పుడు ఈ లడ్డు తీసుకునే విధానం ఏదైతే ఉందో, అసలు ఒకవేళ నేను పాల్గొనాలనుకుంటే అసలు నేను ఏం చేయాలి? ఇప్పుడు లాస్ట్ ఇయర్ 30 లక్షల 1,000 వెళ్ళింది. ఒక రోజు లడ్డు యాక్షన్ ఒక రోజు ముందు 30 లక్షల 1,000 మాకు డిపాజిట్ చేస్తే, 30 లక్షల 1,000 ఫస్ట్ తెచ్చి డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేస్తే లడ్డు యాక్షన్ లో పాల్గొనడం జరుగుతుంది. లేక అప్పటిదాకా లేదు. అయితే నాతోటి అయితే కాదు, ఎందుకంటే 30 లక్షలు ఉంటే నేను గీడికి ఎందుకు వస్తుంది ఎప్పుడు నింబలంగా దోహం దానం చేసుకుంటా టోర్లు తిరుగుతా. కానీ ఇంకొకటి అడుగుదాం అనుకుంటే, ఈ లడ్డుకు ఇంత పవిత్రత, ఇంత విశిష్టత రావడానికి గల కారణాలు ఏంటి? అంటే లడ్డు ఫస్ట్ 450 రూపాయలకి స్టార్ట్ అయిన లడ్డు గత సంవత్సరం 30 లక్షల 1,000 కులం శంకర్ రెడ్డి లడ్డు దక్కించుకోవడం జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే లడ్డు కొన్న వారికి అష్టైశ్వర్యాలు కలవడం కానీ, వారు చేస్తున్న బిజినెస్ లో డెవలప్మెంట్సే కానీ, రాజకీయంగా ఎదగడం కానీ, వ్యవసాయదారులు అయితే అధిక దిగుబడి, వివిధ కారణాల వల్ల ఇక లడ్డు కొన్న వారికి మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఈ లడ్డు కొనడానికి చాలా మంది ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వివిధ రంగాల్లో ఉన్న వారు కొనడానికి చాలా మంది ముందుకు రావడం జరుగుతుంది. వాస్తవానికి చూసినట్టయితే నేను నాకు తెలియవచ్చినప్పటి సంది చూస్తున్నా కూడా ఈ లడ్డుకి ఎప్పుడు కూడా పోటీలే ఉంటుంది. మరి గత సంవత్సరం చూసుకున్నట్టయితే ఈ ప్లేస్ ఏదైతే ఇక్కడ వేలం ఏర్పాటు చేసినటువంటి ప్లేస్ కూడా బాగా టైట్ గా అనిపించింది, చాలా ఇబ్బందిగా అనిపించింది. ఈసారి ఏమైనా చేంజెస్ చేస్తారా లేదా ఎట్లా? ఇప్పుడు మనము 94 నుంచి ఇక్కడ లడ్డు యాక్షన్ చేస్తున్నాం. సెంటిమెంటల్ గా బుడ్రాయి దగ్గర మనం సేమ్ ప్లేస్ సేమ్ స్పాట్ చేస్తున్నాం. సెంటిమెంట్ గా చేస్తున్నాం. భక్తులు అదిగా వస్తున్నారు కాబట్టి వారికి తగ్గట్టు కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్స్టెన్షన్ చేసి కొద్దిగా ఈ పబ్లిక్ ఇబ్బంది కలగకుండా చూస్తాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఏదైతే లడ్డుకు సంబంధించినటువంటి విజువల్స్ కావచ్చు, న్యూస్ పరంగా కావచ్చు, ఛానల్ కి సంబంధించి చాలా మంది కూడా ఇక్కడికి వస్తుంటారు. మరి ఆ మీడియాకి సంబంధించిన వారికి ఎలాంటి సదుపాయాలు మీరు ఏర్పాటు చేయబోతున్నారు? ఇప్పుడు 94 నుంచి ఇది విలేజ్, ఇప్పుడు ఓపెన్ ప్లేస్ లో చేస్తేనేమో మనం ఎన్ని ఏర్పాటు చేయవచ్చు. అవును, ఇప్పుడు ఉన్న మన బొడ్రాయి దగ్గర ఉన్నది కొన్ని భవనాలు ఏంటంటే శిథిలావస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు దానికి ఎంతమంది కెపాసిటీ వెళ్ళాలో అంతమంది కెపాసిటీ వరకు మేము వెళ్ళనిస్తున్నాం. అవును, ఇప్పుడు ఒక కెమెరామెన్ ఎంబడి ఒక ఛానల్ వస్తుంది, ఒక 10 మంది ఎక్కుతున్నారు. దాని తగ్గట్టు మేము కూడా కోఆపరేట్ చేయాలి. మీడియా వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తే మనం ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆ బిల్డింగ్ ఉన్నది, ఆ బిల్డింగ్ మీదకి ఎంతమంది కెపాసిటీ ఉన్నా అంతమంది కెపాసిటీ వెళ్తే అది ఓకే. కింద ఓనర్స్ కూడా వాళ్ళు
ఎంత ఎక్కువ వెళ్తే వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా. అయితే గత సంవత్సరం చూసుకున్నట్టయితే చుట్టుముట్టు ఉన్నటువంటి బిల్డింగ్లు అన్ని కూడా మొత్తము టోటల్ పర్సన్స్ నిండిపోయి ఉన్నారు. ఓనర్లు ఏదైతే మా కెపాసిటీకి తగ్గట్టు ఎక్కిరని చెప్పేసి డోర్లు లాక్ వేసుకున్నా కూడా పక్క బిల్డింగ్ పై నుంచి ఎక్కి చూసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారికి మీరు ఏం సందేశం చెప్తారు? ఇప్పుడే చెప్పినా కదా మీకు, ఇప్పుడు మా ఇంటి ఓనర్స్ ఏంటంటే వాళ్ళకి మీదికి ఎంతమంది పంపించాలో అంతమంది పంపిస్తారు. మిగతా ఎంతమంది పంపిస్తే వాళ్ళ ఓనర్స్ ప్రాబ్లం అవుతానే కదా చెప్తున్నాను. అందుకంటే కొద్దిగా అందరూ కొద్దిగా సహకరిస్తే ముందుకు వెళ్తాం అంతే. ఏదైనా మన కార్యక్రమం కాబట్టి అందరు కలిసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది, జరుగుతుంది ఏదైనా. వావ్, సూపర్ ముచ్చట చెప్పినవే. ఇంకొక ముచ్చట అడుగుతా, ఏదైతే బాలాపూర్ గణేష్ కి సంబంధించినటువంటి వినాయకుని స్థాపించు నుంచి ఎండింగ్ వరకు తీసేటి రోజు ఏదైతే భజన కార్యక్రమం ఉంటది కదా, మరి ప్రతిసారి చక్కగా భజంత్రులతో హ్యాపీగా పాటలు ఆడుకుంటూ పోతారు కదా, మరి ఎందుకు ఈ విధంగా భజన చేస్తూనే ఊరేగింపు చేయాలనిపిస్తుంది? 1980 నుంచి ఫస్ట్ విగ్రహం పెట్టినప్పటి నుంచి కూడా ఫస్ట్ ఉదయం 5 గంటలకు తీయడం ఈ సాంప్రదాయం. ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ లో ఫస్ట్ భాగ్యనగర్ గణేశ సమితిలో ఈ వినాయకుడు స్టార్ట్ అయిన తర్వాతనే సిటీలో ఉన్న వినాయకుడి నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. అదే విధంగా ఈ ఉదయం 5 గంటలకు ఇక్కడ విగ్రహం పూజ నిర్వహించుకున్న తర్వాత ఇక్కడ నుంచి భజన నిర్వహించుకుంటూ వెళ్ళి బొడ్రాయి ధరకు వచ్చిన తర్వాత లడ్డు యాక్షన్ నిర్వహించడం. ఇది 1980 నుంచి ఈ భజన కార్యక్రమం నడుస్తుంది, అదే కంటిన్యూగా నడుస్తుంది. 94 నుంచి లడ్డు యాక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ లడ్డు యాక్షన్ ప్రోగ్రామ్ యాడ్ చేశారు. బాలాపూర్ గణేశుడు అనగానే పోలీస్ అధికారులకు కూడా ఒక ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పేసి హైదరాబాద్ కావచ్చు మరియు రాచకొండ సిపిస్ కావచ్చు ముందు ఇక్కడ వచ్చేసి ఇవన్నీ చెకింగ్ చేస్తూ ఉంటారు. మరి పోలీస్ వారి నుంచి ఎలాంటి సెక్యూరిటీ మీకు ఇవ్వడం జరుగుతుంది? పోలీస్ వారి నుంచి కానీ, జల్పల్లి మున్సిపాలిటీ నుంచి కానీ, బడంపేట మున్సిపాలిటీ గురించి కానీ, మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ నుంచి కానీ అన్ని విధాల మాకు అన్ని సపోర్ట్ రావడం జరుగుతుంది. అందరు సపోర్ట్ ఉంటేనే ఈ ఒక వినాయక చవితి మనం సక్సెస్ చేయగలుగుతాం. ఏ ఒక్కరు ఏదో మనం చేస్తున్నాం అనే ఉద్దేశం ఉండదు. అన్ని వర్గాలు చేస్తేనే ఈ యొక్క వినాయక నిమజ్జనం అంతా సమక్రమంగా జరుగుతుంది, సాఫీగా సాగుతుంది అంటూ. కులాలకు అతీతంగా అన్ని కులాల సపోర్ట్ ఉంది. ఏదైనా సరే అండి, ఈ ఒక కార్యక్రమం చేస్తున్నాం అంటే అందరు సహకారం ఉంటేనే ముందు జరుగుతుంది. ఏదో ఒకరు నేను చేసుకుంటూ పోతానంటే జరగదు అది. ఇప్పుడు ఏదైతే వినాయకుడికి సంబంధించి పనులు అయితే ఇప్పుడు షురువు అయిపోయినాయి, మరి దీనికి సంబంధించిన మీటింగ్ అంటే పర్ఫెక్ట్ గా అందరు టీమ్ వైజ్ గానీ అలాంటి మీటింగ్స్ ఏమన్నా మీరు ఏర్పాటు చేసుకుంటారా? ముందే వినాయక చవితి ముందే ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ జరగడం జరుగుతుంది. లోకల్ సంబంధించిన పోలీసులు, మన కమిషనర్లు, ఇక్కడ జల్పల్లి కానీ మన బడంపేట కమిషనర్ ఆధ్వర్యంలో కూడా మనం మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. మన రోడ్లు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పడం జరుగుతుంది, వాళ్ళు చేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా సహకరిస్తారు కాబట్టి ఓకే. సో రైట్, చూసిరుగా ఏదేమైనా కూడా జల్పల్లి కమిషనర్ కి సంబంధించి కార్పొరేషన్, అదే బడంపేట్ కార్పొరేషన్ అధికారులు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అది తెలంగాణ ప్రభుత్వం నుంచి పోలీస్ అధికారులు కూడా పూర్తి భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించినప్పటి నుంచి నిమగ్నోత్సవం అంటే ఇక్కడ నుంచి 2 బోర్డర్స్ వస్తాయి అన్నమాట. ఒకటి వచ్చేసి బాలాపూర్ పిఎస్, మళ్ళీ అక్కడ చెరువు కట్ట దాటిందంటే హోల్ సిటీ చంద్రంగుట్ట. మరి ఎలా రిసీవ్ చేసుకుంటారంటే వినాయకుడు వస్తుంటే అసలు చూడలేము, అసలు ఆ 2 కళ్ళు కూడా సరిపోవు. ఏదేమైనా కూడా బాలాపూర్ అనగానే వరల్డ్ లోనే ఫేమస్. సో ఫైనల్ గా మరి డిఎస్కే న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎవ్రీ ఇయర్ మనకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మన గొంగడి సీనన్న ఈ ఒక డిఎస్కే న్యూస్ ఛానల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం కవరేజ్ చేస్తూ ఉంటారు. ఆయన ముందు కూడా మంచిగా జరగాలని కోరుకుంటూ చెల్లి. సో థ్యాంక్ యూ అన్న, మీ సపోర్ట్ కూడా ఇదే విధంగా ఉండాలి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా బాలాపూర్ వినాయకుని యొక్క విజువల్స్ తీసుకొచ్చి నుంచి స్టార్ట్ చేస్తే ఎండింగ్ అంటే మన బార్డర్ నుంచి చదరంగుట్ట వరకు కాదు, వీలైతే ట్యాంక్ బండ్ వరకు కూడా స్పెషల్ ఎఫెక్ట్స్ తోటి స్పెషల్ గా కవరేజ్ చేయడానికి అయితే నేనైతే సిద్ధంగా ఉన్నా. మరి వీడియో చూసిన వాళ్ళు మరి యూత్ ప్రెసిడెంట్ ఏం మాట్లాడి నేను అడిగిన క్వశ్చన్లు ఎట్లున్నాయి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటాం అలా మొదటి వీడియో మనతోనే అన్న వేస్తా. రైట్.